మంత్రదీక్ష ఉద్దేశం. మహేంద్రనాథ్ స్మృతులు. భగవాన్ శ్రీరామకృష్ణుల జయంత్యుత్సవం ముగిసి 1-2 రోజులయ్యింది. ఒరిస్సాలోని ఒక భక్తుని పరిచయ పత్రంతో ఉద్బోధన్కు వెళ్ళాను. ఆ పత్రాన్ని చూసి రాస్ బిహారీ మహారాజ్ మాతృదేవిని చూడడానికి లోనికి వెళ్ళారు. పిదప వచ్చి మాతృదేవి సందేశాన్ని ఇలా తెలిపారు: సరళమైన ఆధ్యాత్మిక సాధనల మూలంగా భగవత్ సాక్షాత్కారం పొందడానికి ప్రయత్నించడమే మంత్రదీక్ష తీసుకోవడంలోని ఉద్దేశం. కానీ కులగురువు జీవనానికి మాత్రం భంగం వాటిల్లరాదు. ఇందుకు అతడు అంగీకరిస్తే మంత్రదీక్ష ఇవ్వగలను. అతడు నా పట్ల చూపే భక్తి ప్రపత్తులను కులగురువు పట్ల కూడా కనబరచాలి. ప్రతి సంవత్సరం కులగురువుకు సమర్పించుకునే కట్న కానుకలను తన శక్తి మేరకు అధికంగా ఇస్తూ ఉండాలి. ఈ ప్రతిపాదనలకు నేను సమ్మతించిన తరువాత రాస్ బిహారీ మహారాజ్ నన్ను మాతృదేవి వద్దకు తీసుకొని వెళ్ళారు. 2 రోజుల తరువాత మాతృదేవి నాకు మంత్రదీక్ష అనుగ్రహించారు. తదనంతరం 1 వారం రోజుల పాటు వర్ణనాతీతమైన మనోభావ స్థితిలో నేను ఉండిపోయాను. మంత్రదీక్ష పుచ్చుకునే సమయంలో మాతృదేవి నన్ను, నువ్వు శాక్తేయుడివా లేక వైష్ణవుడివా అని అడిగారు. నా బదులు విన్న తరువాత ఆమె నాకు మంత్రదీక్ష వసగారు. 7-8 ఏళ్ల తరువాత మా అమ్మ నుండి అదే మంత్రం విన్నప్పుడు నేను ఎంతో ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మా కులదైవం మంత్రం కూడా అదే. మాతృదేవి ఒక బీజాక్షరాన్ని మాత్రమే ఆ మంత్రానికి జోడించారు. 2 నెలలు గడిచి ఉంటాయి. మాతృదేవి వద్ద మంత్రదీక్ష పుచ్చుకోవాలని నా భార్య కోరడంతో ఆమెను తోడ్కొని మాతృదేవి వద్దకెళ్ళాను. నా భార్యను చూడగానే మాతృదేవి ఇలా అడిగారు: అమ్మాయి, నిన్ను చూస్తే నీకు చంటి బిడ్డ ఉన్నట్లు తెలుస్తున్నది. పిల్లాన్ని ఎక్కడ వదిలి వచ్చావు? నా భార్య: చంటి పిల్లవాన్ని తీసుకువస్తే ఈ చోటును అశుభ్రం చేస్తాడని భయపడి తీసుకురాలేదు. ఆ చంటి పిల్లవాడు కేవలం 3 నెలల పసికందు అని తెలుసుకొని మాతృదేవి ఇలా అన్నారు: ఇవేం మాటలు అమ్మాయి? 3 నెలల పసికందు మలమూత్రాలు ఈ స్థలాన్ని అశుభ్రం చేస్తాయని నీకెవరు చెప్పారు? పిల్లలు సాక్షాత్తు నారాయణ స్వరూపులు. అటువంటి భావనతోనే పిల్లలను పరిగణించాలి. వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళు, లేకపోతే పిల్లవాడు పాల కోసం తప్పించిపోతాడు. 4-5 రోజులు గడిచాక రా. గురుదేవుల సంకల్పం ఉంటే నీకు మంత్రదీక్ష లభిస్తుంది. కానీ వచ్చేటప్పుడు చంటి పిల్లవాడిని తీసుకురావడం మర్చిపోవద్దు. నేను కింద కూర్చుని ఉన్నప్పుడు మాతృదేవి తాము ఆరగిస్తున్న ఆహారంలో ఒకంత నాకు ప్రసాదంగా ఇస్తే ఆమె నిజంగానే నా పట్ల ఎంతో అభిమానం కలిగి ఉన్నారని రూఢి అవుతుంది అనే ఆలోచన నాలో మెదిలింది. అరగంట సేపయ్యాక మాతృదేవికి ప్రణమిల్లడానికి మేడ మీదకి వెళ్ళాను. అప్పుడు మాతృదేవి ఒక మిఠాయి తింటున్నారు. నన్ను చూడగానే, నాయనా, దీనిలో కాస్త తిని ఆ తరువాత నమస్కరించు అని చెప్పారు. మనస్సులో జనించిన ఆనందోద్వేగంలో ప్రసాదం తీసుకొని మాతృదేవికి ప్రణమిల్లడం మర్చిపోయాను. కాసేపు అట్లే చేష్టలు దక్కి నిలబడ్డ నన్ను చూసి మాతృదేవి, నాయనా, నమస్కరించి నీ భార్యను తీసుకొని వెళ్ళిరా అని చెప్పారు. 4 రోజుల తర్వాత మంత్రదీక్ష పుచ్చుకోవచ్చునన్న మాతృదేవి మాట నన్ను బాధకు లోను చేసింది. కానీ ఇంటికి తిరిగి వచ్చాక నా భార్య ఆరోగ్య పరిస్థితి గమనించినప్పుడు మాతృదేవి ముందు చూపునకు ఆశ్చర్యపోయాను. సొంత ఊరుకు బయలుదేరడానికి ముందు మాతృదేవిని దర్శించి ఆమెకు ప్రణమిల్లాం. జాగ్రత్తగా వెళ్ళిరండి, దారిలో ఎదురయ్యే అన్ని ఆపదల నుండి గురుదేవులు మిమ్మల్ని రక్షిస్తారు అంటూ మాతృదేవి మమ్మల్ని దీవించారు. తిరిగి పోతున్నప్పుడు ఒక తుఫానులో చిక్కుకొన్నాం. కానీ ఎటువంటి అపాయము లేకుండా సురక్షితంగా బయటపడ్డాం. మాతృదేవి కృప వలనే మేం మళ్ళీ క్షేమంగా ఇల్లు చేరుకోగలిగామని గ్రహించాం. 1 సంవత్సరం తరువాత మళ్ళీ మాతృదేవిని ఏప్రిల్-మే నెలలో జయరాంబాటిల్లో దర్శించుకునే భాగ్యం కలిగింది. ఇక్కడే మాతృదేవితో సన్నిహితంగా మెలిగే అవకాశం చిక్కింది. నా ముందు కూర్చుని ఆప్యాయంగా నాకు అన్నం కూడా కలిపి పెట్టారు. ఆనందంతో మైమరిచిపోయాను. మాతృదేవి వద్ద కూర్చుని జపధ్యానాలు అనుష్ఠిస్తే ఫలం అధికంగా ఉంటుందనే భావించి
చాలాసేపు జపధ్యానాలలో గడపసాగాను. ఆ రోజు మాతృదేవికి ప్రణమిల్లినప్పుడు, నువ్వు మీ అమ్మ వద్దకు వచ్చావు. ఇక్కడ గొప్పగా సాధనలు చేయాల్సిన అగత్యం లేదు. మీకోసం అన్నీ నేనే చేస్తున్నానుగా. ఇక్కడ సుష్టుగా భోంచేసి సంతోషంగా నిశ్చింతగా ఉండు అని చెప్పారు. మర్నాడు మాతృదేవి పాదపద్మాలకు పువ్వులు చందనం అర్పించి పూజించాలనుకున్నాను. వాటి కోసం నేను ఎక్కడికి వెళ్ళను? ఇలా అనుకుంటున్నప్పుడు ఒక చిన్న పిల్లతో మాతృదేవి పూలు చందనం పంపుతూ అతడికి ఇష్టమైతే ఇప్పుడే వచ్చి నమస్కరించమను అని కబురు పంపారు. 3వ రోజు ఉదయం 10 గంటలవుతుంది. మాతృదేవి కాళ్ళ నొప్పితో బాధపడుతున్నారు. కొద్దిగా జ్వరం కూడా ఉంది. ఆ సంగతి తెలియక ఒక భక్తుడు వచ్చి ఆమెకు ప్రణమిల్లాడు. అప్పుడు మాతృదేవి, నా కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి. పాదాలు తాకకుండా నమస్కరించు. గురుదేవులు తప్పకుండా నిన్ను దీవిస్తారు అని చెప్పారు. అప్పుడు అక్కడే ఉన్న విలాస్ మహారాజ్, అమ్మ, వ్యాధిగ్రస్తులకు పడుకొని ఉన్నవారికి నమస్కరించడం శాస్త్ర నిషిద్ధమని విన్నాను. అలా నమస్కరిస్తే ఏం జరుగుతుంది అని అడిగారు. వెంటనే మాతృదేవి, నాయనా, అలా నమస్కరిస్తే ఆ వ్యక్తిని పీడిస్తున్న వ్యాధి అతడి వద్దే నిలకడగా ఉండిపోతుంది. అందుకే వ్యాధిగ్రస్తులకు నమస్కరించకూడదు అని వివరించి చెప్పారు. దాదాపు 3 సంవత్సరాల తరువాత క్రిస్మస్ సెలవులలో మాతృదేవిని ఆఖరిసారిగా దర్శించాను. ఆ రోజు మాతృదేవి పుట్టినరోజు కూడా. నాడు ఉదయం నన్ను కోయల్పారాలో ఉంటున్న ఒక సాధువుని పిలిచి, మీరు కమర్పూర్కు వెళ్ళి శివును కలుసుకోండి. చెంబు నిండా పాలు, కొన్ని పువ్వులు మీకు ఇస్తాడు. వెంటనే వాటిని తీసుకురండి అని చెప్పారు. అప్పుడు పక్కనే ఉన్న విలాస్ మహారాజ్, ఆలస్యంగా భోజనం చేస్తే మాతృదేవికి పడదు. అందువలన 9 గంటల లోపుగా వచ్చేయండి. ఆలస్యమైతే మాతృదేవికి పువ్వులు అర్పించే ప్రణమిల్లే అవకాశం ఉండదు అన్నారు. కానీ మేము తిరిగి వచ్చేసరికి 11:30 గంటలైంది. మాతృదేవికి ప్రణామాలు అర్పించలేకపోయామనే బాధతో ఉన్నాను. మమ్మల్ని చూడగానే ఆలస్యంగా వచ్చినందుకు విలాస్ మహారాజ్ కోపగించుకున్నారు. తరువాత మీకోసం మాతృదేవి వేచి ఉన్నారు అని చెప్పారు. అంతలో మాతృదేవియే అక్కడకు వచ్చారు. నా చేతిలో ఉన్న పువ్వుల బుట్టను తీసుకొని, ఆహా, ఎంత బాగున్నాయి పువ్వులు, వీటితో ముందుగా గురుదేవులను పూజించాలి. త్వరగా స్నానం చేసి రండి అన్నారు. స్నానం చేసి వచ్చాక చూస్తే మాతృదేవి పాదపద్మాలకు అర్పించడానికి కొన్ని పువ్వులు విడిగా తీసి ఉంచడం కంటబడింది. మాతృదేవి అవ్యాజ అనురాగానికి ముగ్ధులైపోయాము. జయమ తదుపరిది. శైలబాల చౌదరి స్మృతులు, మార్గాంతరమేది. ఒక ఆదివారం నాడు మాతృదేవిని దర్శించాలనే బలీయమైన ఆకాంక్షతో మధ్యాహ్నం 2:30 గంటలకు ఇంటి నుండి ఉద్బోధనకు బయలుదేరాను. ఎండ కారణంగా బాగా చెమటలు పోస్తున్నాయి. బయటకు ఎక్కడికో వెళ్ళిన మాతృదేవి అప్పుడే తిరిగి వచ్చారని, అందువలన ఆమెను దర్శించుకోవడం ఆలస్యమవుతుందని తెలుసుకున్నాను. కానీ నాలో సహనం లోపించినందున ఆమెను చూడడానికి దూసుకొని ముందుకెళ్ళాను. మేడమెట్లు పక్కన నిలబడి ఉన్న శరత్ మహారాజ్ నన్ను ముందుకు పోకుండా ఆపారు. అప్పుడు నేను యువకుణ్ణి. తక్షణమే ఆయనతో, ఆమె మీకు మాత్రమే మాతృదేవియా అంటూ చేతులతో ఆయనను ప్రక్కకు తోసి పైకి వెళ్ళిపోయాను. అప్పుడు మాతృదేవి విసనకర్రతో విసురుకుంటూ కనిపించారు. నేను ప్రణమిల్లగానే కుశల ప్రశ్నలు వేశారు. మాతృదేవి, నీకు ఇంతగా చెమటలు పోస్తున్నాయేమిటి? నేను, తీవ్రమైన ఎండలో నడిచి వచ్చాను కదా. ఇంతకీ మీరెక్కడికి వెళ్ళారమ్మా? మాతృదేవి, ఖాళీఘాట్కు. ఇప్పుడు కాస్త ప్రసాదం తీసుకో, తరువాత మాట్లాడవచ్చు. ప్రసాదం తిన్న తరువాత మాతృదేవితో మాట్లాడసాగాను. నేను, అమ్మా, ఆత్మజ్ఞానం సంతరించుకున్న మనిషి, భగవంతుడు, వీరి మధ్య గల వ్యత్యాసం ఏమిటి? మాతృదేవి, మనిషి దేవుడవుతాడు. పాటుపడితే అంతా సాధ్యమే. నేను, ఎలా పాటుపడాలి? మాతృదేవి, గురుదేవులు చెప్పినట్లు త్రోసిపుచ్చవలసిన వాటిని త్రోసిపుచ్చి, స్వీకరించవలసిన వాటిని స్వీకరించి, ఇష్టదైవాన్ని ఏకాగ్ర చిత్తంతో ప్రార్థిస్తే అంతా సుసాధ్యమే. ఆ సమయంలో ఒకరిద్దరు భక్తురాండ్రు వచ్చారు. అందువలన మాతృదేవితో ఎక్కువసేపు మాట్లాడలేకపోయాను. బయలుదేరే ముందు మాతృదేవికి ప్రణమిల్లాను. నేను, అమ్మా, మెట్లెక్కి పైకి వస్తున్నప్పుడు పెద్ద తప్పు చేశాను. శరత్ మహారాజ్ను పక్కకు తోసేసి వచ్చాను. ఇప్పుడు ఆయనకు మొహం ఎలా చూపను? నన్ను క్షమించండి.
మాతృదేవి: బిడ్డలు ఏం తప్పు చేస్తారు? ఇతరులలో తప్పులు చూసేవారు కారు నా బిడ్డలు. అందువలన నువ్వు కలత చెందకు. క్రిందికి వచ్చినప్పుడు శరత్ మహారాజ్ను చూశాను. ఆయనకు ప్రణామం చేసి క్షమించమన్నాను. ఆయన నా తల మీద చెయ్యి వేసి, ఇటువంటి పరితపత్తే అవసరం అంటూ నన్ను కౌగిలించుకున్నారు. ఆ తరువాత, ఇక మీదట నిన్నెవ్వరూ ఆపరు అంటూ వాగ్దానం చేశారు. ఆ తరువాత ఎప్పుడూ నన్ను చూసినా విరగబడి నవ్వేవారు. మరొక ఆదివారం రోజు నేను మాతృదేవి దర్శనానికి వెళ్ళేసరికి అప్పటికే పలువురు భక్తులు వచ్చి ఉన్నారు. కొందరు వస్తూ ఉన్నారు. నేను ప్రణమిల్లగానే, కాస్త కూర్చో అన్నారు మాతృదేవి. నేను ప్రసాదం తింటూ కూర్చున్నాను. నేను: అమ్మా, నా మనసులో ఉన్నదంతా మీకు వెల్లడించగోరుతున్నాను, కానీ సరైన సమయం ఆసన్నం కావడం లేదు. మాతృదేవి: నా బిడ్డల సమస్యలన్నిటినీ ఆలకించాలి కదా, ఏదో 1-2 విషయాలు మాత్రం అడుగు. నేను: అమ్మా, కాశీ సందర్శనం వలన పుణ్యం లభిస్తుంది, కానీ పేదలు వెళ్ళలేరు కదా, వారికి ఆ పుణ్యం ఎలా లభిస్తుంది? మాతృదేవి: దక్షిణేశ్వరానికో బేలూరు మఠానికో వెళితే కూడా అదే పుణ్యం లభిస్తుంది, కానీ నిజమైన విశ్వాసం ఉండాలి. కాశీలో వెలిసి ఉన్నవారే దక్షిణేశ్వరంలోనూ బేలూరు మఠంలోనూ వెలిసి ఉన్నారు. నేను: అమ్మా, మాకు మార్గాంతరం ఏమిటి? మాతృదేవి: భయమెందుకు? గురుదేవుల అనుగ్రహానికి పాత్రులైన వారికి, ఆయనతో సంసర్గం కలిగి ఉన్న వారికి అవసరమైనవన్నీ ఆయనే సమకూర్చి పడతారు. నేను: అమ్మా, జపధ్యానాలకు ఎటువంటి నియమాలు పాటించాలి? మాతృదేవి: నీ ఇష్టానుసారం అనుష్ఠించు, కానీ మనస్సు భగవంతునిపైనే లగ్నమై ఉండాలి. అలా చేస్తే అన్నీ సిద్ధిస్తాయి. నువ్వెందుకు కలత చెందుతావు? నేను: అమ్మా, నేను కలత చెందడం లేదు, కానీ మీ ముఖత వినగోరి ఇలా అడిగాను. మాతృదేవి: అందరూ నీ వెనుక ఉన్నారు, గురుదేవులు ఉన్నారు, నన్ను ప్రత్యక్షంగా చూస్తున్నారు. నేను: అమ్మా, గురువులను, స్వామీజీని దర్శించుకునే భాగ్యం కలగలేదు. మాతృదేవి: భక్తిపూర్వకంగా ప్రార్థించు, వారంతా వస్తారు. ఈ సమయంలో జన్మించిన మీరందరూ భాగ్యశాలురని నేను చెబుతున్నాను. వారి లీలలు మీరిప్పుడు చూడగలుగుతున్నారు. భక్తి శ్రద్ధలనే నేత్రాలతో చూడగలిగితే సర్వం అవగతమవుతుంది. నేను: అమ్మా, అన్నీ మనిషి ఇచ్చ మేరకే జరుగుతాయా? అతడి ఆకాంక్షలన్నీ ఈడేరతాయా? మాతృదేవి: ఉదాత్తమైన ఆకాంక్షలు మాత్రమే నెరవేరుతాయి. జైమ పాదపద్మాలను స్పృశించాను. సుధీర్ చంద్ర సామూయి స్మృతులు. అతి చిన్నతనంలోనే మాతృదేవి సాన్నిధ్య భాగ్యం లభించిన ధన్యజీవిని. నా తండ్రి, నాయనమ్మ మొదలైన వారంతా మాతృదేవికి పరిచయస్తులే. జైరాంబాటిలో మాతృదేవి కోసం కట్టిన కొత్త ఇంట్లో మా నాయనమ్మ పని మనిషిగా ఉండేది. రోజూ ఇల్లు ఊడ్చడం, బట్టలు ఉతకడం, వంట పనులు ఆమె చేసేది. అందువలన రోజూ నాయనమ్మతో మాతృదేవి ఇంటికి వెళ్ళే అదృష్టం నాకు కలిగింది. నా పట్ల మాతృదేవి ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. రాత్రి గురుదేవులకు నైవేద్యం చేసిన ప్రసాదంలో కొంత స్వయంగా మాతృదేవియే విడిగా తీసి మర్నాడు నాకు ఇచ్చేవారు. ఆ ప్రసాదం కోసమే నేను రోజూ నాయనమ్మతో వెళ్ళేవాణ్ణి. నా తండ్రి చదువుకోలేదు, కానీ మంచి రైతుగా గ్రామంలో పేరు పొందాడు. కాయగూరలు ఏవైనా అవసరమైతే మాతృదేవి తిన్నగా మా ఇంటికి వచ్చి, నా బిడ్డలు కొందరు వచ్చారు, కాయగూరలు కొన్ని తేగలవా అని అడిగేవారు. పిదప అవసరమైన కాయగూరలు కొనమని మా నాయనమ్మతో చెప్పి, వీటిని నీ మనవడి ద్వారా పంపించు అనేవారు. నేను కూడా ఎంతో ఆనందంగా వాటిని తీసుకువెళ్ళేవాడిని. మా నాన్నకు చదువు లేనందువలన వస్తువులు లెక్కెట్టడం సరిగా తెలియదు. దాంతో అనేక సందర్భాలలో ఆయన మోసపోయేవాడు. అందువలన మాతృదేవి మా నాయనమ్మతో, ఇదిగో చూడు, మీ మనవణ్ణి చదివించు, అతడు చదవాలి అని చెప్పేవారు. నా తల మీద చెయ్యి ఉంచి దీవించారు. చదువులేని తండ్రికి జన్మించి జైరాంబాటి కుగ్రామం నుండి కలకత్తా విశ్వవిద్యాలయంలో స్నాతకోత్తర విద్యను అభ్యసించే భాగ్యం నాకు మాతృదేవి దీవెన చలువ వలన మాత్రమే కలిగిందని నా దృఢ విశ్వాసం. వాతరోగం మూలంగా మాతృదేవి కాళ్ళు మడిచి కూర్చోలేరు. ఆమె మా ఇంటికి వచ్చినప్పుడు వసారాలలో కంబలి పరిచేవాళ్ళం. కాళ్ళు వేలాడేసుకొని తీరులో
ఆమె కూర్చునేవారు. తమ కొత్త ఇంట్లో కూడా మంచం మీద మాతృదేవి ఇలా కాళ్ళు వేలాడదీసుకొని కూర్చోవడం, ఆమె పాదపద్మాలను పద్మాలతో శ్రీ శారదానంద స్వామి అర్చించడం నేను చాలాసార్లు చూశాను. చిన్నవాణ్ణి కదా, అందువలన ఈమె ఎవరు, సాధు సన్యాసులు కూడా ఈమెను ఎందుకు పూజిస్తున్నారు అనుకునేవాడిని. అప్పట్లో ఈ విషయాలు గ్రహించే శక్తి నాకు లేదు. ఆ రోజుల్లో గ్రామంలో పాఠశాలలు లేవు. అందుకని చిన్నపిల్లలకు ఒక ప్రాథమిక పాఠశాల ప్రారంభించడానికి మాతృదేవి ఏర్పాట్లు చేశారు. ఉపాధ్యాయుల జీతాలకు కూడా ఆమె ఏర్పాట్లు చేశారు. బాంకూరా నుండి విభూతి ఘోష్ అనే ఉపాధ్యాయుడు అప్పుడప్పుడు మాతృదేవి దర్శనానికి వస్తూ ఉండేవాడు. మాతృదేవి ఆయనను నల్లమణి అని ముద్దుగా పిలిచేవారు. పేద రైతుల పట్ల మాతృదేవి చూపే సానుభూతి చెప్పనలవి కాదు. విభూతి, నువ్వు ఆమోదర్ నదికి ఒక ఆనకట్ట కట్టి చెరువునకు నీటిని తెప్పించగలిగితే పేద రైతులకు అది ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. వర్షాలు కురవక పచ్చిక బయళ్ళు బీటుబాడిపోతున్నాయి. నువ్వు ప్రయత్నించి దీనికి ఒక మార్గం కనుగొంటే ఎంతోమంది లబ్ధి పొందుతారు అనేవారు మాతృదేవి. ఆ రోజుల్లో పఠాన్గంజ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడైన ప్రబోధ్ చటోపాధ్యాయ ప్రతి శనివారము మాతృదేవి దర్శనానికి వచ్చేవారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన మళ్ళీ పాఠశాలకు తిరిగి వెళ్ళిపోయేవారు. వచ్చేటప్పుడు పలువురు విద్యార్థులను తమతో తీసుకొని వచ్చేవారు. ఆ విద్యార్థులలో ఒకరే రామాయ్. కాలాంతరంలో వీరే స్వామి గౌరీశ్వరానంద. బందిపోటు దొంగ అయిన అంజద్ అప్పుడప్పుడు మాతృదేవిని చూడడానికి వచ్చేవాడు. అతన్ని చూస్తేనే మాకెంతో భయం వేసేది. కానీ మాతృదేవి అతన్ని ఆప్యాయంగా పలుకరించి ఇంట్లోకి పిలిచి తినడానికి ఏదైనా పెట్టేవారు. నేను చాలాసార్లు ఇలా జరగడం చూశాను. ఆ కాలంలో గ్రామంలో త్రాగునీటి సౌకర్యం లేదు. అంతా స్నానం చేసే చెరువు నీటినే త్రాగడానికి కూడా వాడుకునేవారు. శారదానంద స్వామితో చెప్పి ఒక బావి త్రవ్వించి త్రాగునీటి సౌకర్యాన్ని మాతృదేవి కల్పించారు. ప్రతి ఏటా జగద్ధాత్రి పూజ సమయంలో మాతృదేవి గ్రామస్తులందరినీ పిలిచి వారందరికీ కడుపారా భోజనం పెట్టించేవారు. దీనికయ్యే ఏర్పాట్లను స్వయంగా ఆమె చూసుకునేవారు. ప్రతి గ్రామస్తుని పట్ల మాతృదేవి కనబరిచే ఆప్యాయత వర్ణనాతీతం. నలినికి కులపట్టింపు ఎక్కువ. మాతృదేవి అందరి పట్ల సమానత్వం వహించి మెలగడం ఆమెకు సుతారము ఇష్టం లేదు. ఈ విషయం మాతృదేవితో ప్రస్తావిస్తే, ఇలా చూడు, నా బిడ్డల పట్ల 2 రీతుల్లో ప్రవర్తించలేను. నాకు పిల్లలందరూ సమానమే అని ఆమె చెప్పేవారు. ఇప్పుడు జీవితపు చివరి మజిలీలో ఉన్నాను. పైనుండి ఎప్పుడు పిలుపు వస్తుందా అని నిరీక్షిస్తున్నాను. ఒక ప్రగాఢ విశ్వాసం మాత్రం నా మనస్సులో చోటు చేసుకొని ఉంది. నేను మాతృదేవిని దర్శించాను. ఆమె పాదపద్మాలను స్పృశించాను. అందువలన నాకు ముక్తి తప్పక లభిస్తుంది. దీనిని ఎవ్వరూ అడ్డుకోలేరు. జేమ దివ్యజన్ని కుముద్బంధుసేన్ స్మృతులు. కలకత్తాలో మాతృదేవిని దర్శించిన రోజు నా జీవితంలో చిరస్మరణీయమైన రోజు. అది 1895వ సంవత్సరం. అప్పుడు నేను పాఠశాల విద్యార్థిని. స్వామి యోగానంద, స్వామి త్రిగుణాతీతానందల మూలంగానే నేను మాతృదేవిని గురించి తెలుసుకున్నాను. అప్పుడప్పుడు మాతృదేవి దర్శనానికి వెళ్ళేవాణ్ణి. ఒకరోజు స్వామి వద్ద నుండి వచ్చిన జాబును మాతృదేవికి చదివి వినిపిస్తున్నారు స్వామి త్రిగుణాతీతానంద. మఠంలోని సాధువులకు వ్రాసిన జాబు అది. మాతృదేవి ఖర్చుల గురించి ఆ జాబులో స్వామీజీ ప్రస్తావించి ఉన్నారు. మాతృదేవి, గోలాప్మ, యోగిన్మ తదితరులకు ఆ జాబును చూపించమని, శ్రీరామకృష్ణుల సందేశాన్ని ప్రచారం చేయాలని దానిలో తెలిపి ఉన్నారు. కాసేపు అందరూ మౌనంగా ఉండిపోయారు. మాతృదేవి చెప్పిన విషయాన్ని గోలాప్మ కాస్త బిగ్గరగా ఇలా చెప్పారు. గురుదేవుల పరికరమే నరేంద్రుడు. తమ బిడ్డలు, భక్తులు తమ తమ కర్తవ్యాలను నిర్వహించడానికి, మానవాళి శ్రేయస్సుకు ఆయనే నరేంద్రుణ్ణి ఇలా వ్రాయడానికి పురిగొల్పారు. నరేన్ వ్రాసింది అక్షర సత్యం. ఇప్పటి నుండే దానిని అమలుపరచాలి. ఒకరోజు మాతృదేవి నన్ను, నువ్వు ఎవరి బిడ్డవు అని అడిగారు.
మాతృదేవి గొంతును మొట్టమొదటిసారి అప్పుడే విన్నాను. నేను మీ బిడ్డను అని జవాబిచ్చాను. ఆ జవాబు విని ప్రక్కనే ఉన్న గోపాలేర్మ మాతృదేవితో, నా గోపాల్ తన మాయాశక్తితో ఎందరో అద్భుతమైన బిడ్డలను నీ వద్దకు తీసుకువస్తాడు, చూస్తూ ఉండు అని చెప్పారు. అదొక అద్భుతమైన సన్నివేశం. నా ముందు మాతృదేవి అనుగ్రహం వర్షించే దివ్యమూర్తిలా నిలబడి ఉన్నారు. మామూలుగా ఉండే మేలిముసుగు లేదు. అందువలన ఆమె దివ్యవదనార విందాన్ని దర్శించగలిగాను. పరిపూర్ణమైన ప్రశాంతత, అనుగ్రహ దృక్కులు, దివ్యకారుణ్య కాంతులు ఆమె ముఖార విందాన ద్యోతకమవుతున్నాయి. మాతృవాత్సల్యం ఉట్టిపడే ఆమె కృపాదృక్కులు నాపై సారించినప్పుడు అవి నా హృదయంలో చొచ్చుకుపోయి నన్ను పరమానందభరితుణ్ణి చేశాయి. మన ఏకైక బాంధవుడు, మన యావచ్చక్తి ఆ భగవంతుడే అనే విశ్వాసం నాలో వ్రేళ్ళూనింది. భాగోద్వేగంతో కొన్ని పువ్వులను మాతృదేవి చరణకమలాలకు అర్పించాను. నీ తల్లిదండ్రులతో ఉంటున్నావా అని అడిగారు మాతృదేవి. లేదమ్మా, నాకెవరూ లేరు. ఏడాది వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయాను అని చెప్పాను. ఎంత ఘోరం! కలత చెందకు నాయనా, ప్రాపంచిక బంధాలు శాశ్వతాలు కావు. నేడు అవే సర్వస్వంగా తోస్తాయి, రేపు మాయమైపోతాయి. నీకు నిజమైన బాంధవ్యం ఉన్నది భగవంతునితోనే, గురుదేవులతోనే. తరచూ వస్తూ ఉండు, ప్రసాదం పుచ్చుకొని వెళ్ళు అని అన్నారు మాతృదేవి ఎంతో ఆప్యాయంగా. నా కళ్ళు చెమ్మగిల్లాయి. అమ్మా, నాకు మీరున్నారు. దివ్యజనని అయి మీరే నాకు తల్లిగా భాసిల్లారు. ఇది నా మహద్భాగ్యం. మీ అనుగ్రహము, దీవెనలే నాకు కావలసినవి అన్నాను నేను. నాయనా, ఇప్పటికే గురుదేవులు నీ మీద ఆశీస్సుల వృష్టి కురిపించారు. పాఠశాలలో సెలవు ఉన్నప్పుడల్లా ఇక్కడకు వచ్చి బస చెయ్యి. ఇదిగో ప్రసాదం పుచ్చుకో. యోగీన్, రాకాల్ ప్రభుతులనందరినీ వెళ్ళి కలుసుకో. వారి సత్సాంగత్యం నిన్ను ఉన్నతునిగా తీర్చిదిద్దుతుంది. నీ మనస్సులోని బాధలన్నీ సమసిపోతాయి అన్నారు మాతృదేవి. ఒకరోజు మాతృదేవి ఒక భక్తురాలితో ఇలా చెప్పారు. ప్రగాఢ విశ్వాసము, స్థిరచిత్తము లేని వారు కొందరు మంత్రదీక్ష కోసం వస్తున్నారు. వారి వ్యక్తిత్వము, వారు వ్యవహరించే తీరు నుంచి వారి గతాన్ని గురించి పూర్తిగా తెలుసుకోగలను. ఇప్పటికే మంత్రదీక్ష పుచ్చుకున్నారా అని అడిగినప్పుడు కొందరు అవునని జవాబిస్తారు. వెంటనే నేను, ఏం ఆశ్చర్యం, మళ్ళీ మంత్రదీక్ష కోసం వచ్చారా? మీ గురువు ప్రసాదించిన మంత్రం పట్ల మీకు విశ్వాసం లేదు. మంత్రం అంటే భగవంతుని పావన నామమే కానీ మరి ఏమీ కాదు. మంత్రదీక్ష కోసం మళ్ళీ ఎందుకు వచ్చారు అని అడుగుతాను. వెంటనే వాళ్ళు విలపించడం మొదలు పెడతారు. నన్ను క్షమించండి అంటూ మళ్ళీ మంత్రదీక్ష కోసం అభ్యర్థిస్తారు. ఎవరికన్నిటినీ నేను చూడలేను. వెంటనే గురుదేవులను ప్రార్థిస్తాను. వారి విశ్వాసాన్ని ప్రగాఢం చేయమని కోరుతాను. పిదప ఆయన నిర్దేశించినట్లు వారు అప్పటికే గ్రహించిన మంత్రంతో పాటు నేను కూడా మంత్రం ప్రసాదిస్తాను. నేను అదనంగా ఇచ్చే మంత్రం వారిలో నూతన శక్తిని పెంపొందింపచేస్తుంది. భగవన్నామంలో వారి విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఇది విన్న ఆ భక్తురాళ్ళు, అమ్మా, మీ అనుగ్రహము, దీవెనల వలన వారు రక్షింపబడతారు అని చెప్పింది. వెంటనే మధ్యలో మాతృదేవి, కాదు కాదు, ఆ విధంగా అనబోకు. నేను ఏమీ కాను. సమస్తము గురుదేవులే. ఆయనే అనుగ్రహించి వారిని ఆశీర్వదిస్తారు. నేను కేవలం ఆయన పరికరాన్ని మాత్రమే అన్నారు. ఒకరోజు సాయంత్రం మాతృదేవి దర్శనానికి వెళ్ళాను. అప్పుడక్కడ స్వామి యోగానంద దేవేంద్ర మజుందార్తో మాట్లాడుతూ కనిపించారు. దేవేంద్ర గురుదేవుల గృహస్థ శిష్యుడు. ఇద్దరూ గురుదేవుల గురించి మాట్లాడుతూ ఉండడం వింటూ మైమరిచిపోయి అలాగే కూర్చుండిపోయాను. రాత్రి బాగా ప్రొద్దుపోయాక దేవేంద్ర సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. అంతదాకా మాతృదేవిని దర్శించుకోలేదనే సంగతే జ్ఞప్తికి రాలేదు. ఈ విషయం యోగానంద స్వామితో చెప్పాను. ఆయన గోలాప్మాతో ఈ విషయం చెప్పినప్పుడు మాతృదేవి పడుకున్నారు అని ఆమె చెప్పేశారు. నేనెంతో నిస్పృహ చెందాను. ఇక ఏం చేయలేం. మాతృదేవి నిద్రకు ఉపక్రమించారు. రేపు ఉదయం రా అన్నారు యోగానంద స్వామి. అంతలో గోలాప్మా నన్ను కేకవేసి, త్వరగా రా, మాతృదేవి మెలకువగానే ఉన్నారు అని చెప్పారు. ఆనంద పారవశ్యంతో ఒక్క పరుగున వెళ్ళాను. మాతృదేవికి ప్రణమిల్లినప్పుడు ఎందుకింత ఆలస్యమైంది అని అడిగారు. నేను జరిగింది చెప్పాను. మాతృదేవి చిన్నగా నవ్వుతూ,
ఓహో, గురుదేవులను ఆయన దివ్య జీవనాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నావా? అందుకే మీ అమ్మను మర్చిపోయి ఉంటావు అని అన్నారు. నేనేమీ బదులు చెప్పలేకపోయాను. ఆ తరువాత మాతృదేవి నన్ను దీవించి ఇక ఇంటికి తిరిగి వెళ్ళు, రాత్రి బాగా ప్రొద్దుపోయింది అని చెప్పారు. మాతృదేవి కారుణ్యార్థ హృదయాన్ని తలుచుకుంటూ ఇల్లు చేరాను. ఒకరోజు నేను మాతృదేవితో, అమ్మ, ధ్యాన సమయంలో మనస్సు ఏకాగ్రం కావడం లేదు, మనస్సు చంచలమై విచ్చలవిడిగా సంచరిస్తూ ఉంది అని చెప్పాను. అది విని మాతృదేవి చిన్నగా నవ్వుతూ, ఓ, అదేం పెద్ద విషయం కాదు, కళ్ళకు చెవులకు ప్రత్యేక స్వభావాలు ఉన్నట్లే అది మనస్సు స్వభావం. నిరంతరం జపధ్యానాలు అనుష్ఠించు. భగవంతుని పావననామం ఇంద్రియాల శక్తి కంటే ఎంతో శక్తివంతమైనది. పద్ధతి ప్రకారం జపధ్యానాదులు అనుష్ఠిస్తే అంతా చెక్కబడుతుంది. నిన్ను నడిపించేవారు గురుదేవులు. ఆయనను సదా సర్వదా స్మరిస్తూ ఉండు. తప్పులను తలపోస్తూ కలత చెందకు అని చెప్పారు. అమ్మ, పద్ధతి ప్రకారం జపధ్యానాలు అనుష్ఠించాలని నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించాను. అందుకు మాతృదేవి ఇలా అన్నారు, నీ అభ్యాసంలోనూ మాటలలోనూ చేతలలోనూ నిజాయితీగా వ్యవహరించు. నువ్వు ఎంత ప్రసిద్ధుడవో అప్పుడు గ్రహిస్తావు. సకల జీవరాశులపైన భగవంతుని ఆశీస్సులు సదా వర్షిస్తూనే ఉంటాయి. అందుకై ఆయనను ప్రత్యేకంగా ప్రార్థించనక్కర్లేదు. పద్ధతి మేరకు ధ్యానించడం నేర్చుకో. ఆయన అవ్యాజ అనుగ్రహం నీకు అవగతమవుతుంది. సత్యనిష్ట, ప్రేమ, నిజాయితీ వీటినే భగవంతుడు మన నుండి ఆపేక్షిస్తాడు. కేవలం వాగాడంబరాన్ని ఆయన పట్టించుకోడు. నిర్ణీత వేళల్లో సాధనలు అనుష్ఠించాలి. నీ యావచ్చక్తితో మనస్సును ఏకాగ్రం చేసి ఆయన పావననామాన్ని జపించు. మంత్రజపం చేయి. నిజమైన పరితప్తతతో ప్రయత్నిస్తే ఇతర ఆలోచనలన్నిటినీ నెట్టివేసి నీ హృదయాంతరాళాల నుండి ప్రార్థిస్తే ఆయన తప్పక ఆలకిస్తాడు. ఆయన అనుగ్రహంతో ఆ ప్రార్థనలు నెరవేరతాయి. మాతృదేవి పాదపద్మాలను స్పృశించి ప్రణామం చేసి కిందకి వచ్చాను. మాతృదేవి చెప్పినట్లు గోలాప్మ నాకు ప్రసాదం ఇచ్చారు. దానిని పుచ్చుకొని ఇంటికి బయలుదేరాను.